ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి కాత్యాయని వ్రతాన్ని మనం నిర్వహిస్తాము. గోదాదేవి ప్రతి నిత్యము కూడా మాలలు కట్టి ఆ శ్రీరంగనాథ స్వామికి అర్పించి ఈ ధనుర్మాసంలోనే ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించి పాసురాలను రచించి ఆ స్వామి సన్నిధిని చేరుకున్న అద్భుతమైన మహాపుణ్యప్రదమైనటువంటి మాసము. ఈ నెల రోజులు కూడా ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులను దిద్ది దానిలో గొబ్బిళ్లను ఉంచి కన్నెపిల్లలు అందరూ కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. ఎవరైతే ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఇంటి ముందు ముగ్గులు పెట్టి గొబ్బిళ్లను పెట్టి పూజిస్తారో, కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తూ నిత్యము గోదాదేవి రచించినటువంటి పాసురాలను చదువుతారో అటువంటి వారు కోరుకున్నటువంటి భర్త తప్పనిసరిగా లభిస్తారు అని పురాణవచనం. ఈ విధి విధానాలన్నీ కూడా ధనుర్మాసంలో ఆఖరి రోజైనటువంటి భోగి రోజున గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణాన్ని నిర్వహించిన తరువాత పూర్తి అవుతుంది.